వాతావరణ సమతుల్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వన మహోత్సవం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన గోశాలలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలో కదంబ వృక్షాలతో పాటు పలు మొక్కలను నాటారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం తగ్గుతుండడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం తదితర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించిన రోజే దానికి సార్థకత లభిస్తుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తిప్పాపూర్ గోశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, అధునాతన పద్ధతుల్లో రానున్న రోజుల్లో విశాలమైన గోశాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐఎస్ఐ సర్టిఫికేషన్ కోసం తన వంతుగా కృషి చేస్తున్నారని, గోశాలకు సర్టిఫికేట్ వచ్చే వరకు తన వంతుగా ప్రభుత్వంతో మాట్లాడుతూ సివిల్ వర్క్స్ కూడా కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఇన్ఛార్జి ఈవో రాధాబాయ్, మున్సిపల్ ఆలయ సిబ్బంది హాజరయ్యారు. సందర్భంగా విఐపి ప్లాంటేషన్ కింద విప్ సార్కి ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. విప్ సార్ వచ్చారు, ఇక్కడ కదంబ చెట్లు నాటారు. దీని తర్వాత ఈ గోశాలలో పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా పరిశీలించారు. సో దాదాపుగా ఇక్కడ సివిల్ వర్క్స్ నడుస్తూ ఉంది, సార్కి చూపించడం జరిగింది. దీంతోపాటు గ్రీన్ ఫాడర్ కోసం మనం మరిపల్లిలో దాదాపు 40 ఎకరాలు, మరి నాంపల్లిలో 20 ఎకరాలు అది కేటాయించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ డైరెక్ట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్లీ మనం గ్రీన్ ఫాడర్ కోసం చెట్లు నాటుతున్నాం. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో, ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని, అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా, అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో, అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఒకవేళ గ్రామాల్లో చెట్లు నాటేటప్పుడు పండ్ల చెట్లను, పూల చెట్లు గిట్ట ఒకవేళ మనం పెట్టుకున్నట్టయితే ఒక 2 సంవత్సరాల తర్వాత పండ్లు కాసే సమయం దాకా మనం ఎట్లాగూ ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని మనకు అవకాశం ఉంది కాబట్టి పండ్లు కాసేంత వరకు మనం సంరక్షించి, పూలు పూసేదాకా మనం సంరక్షించినట్లయితే ఆ ఇంటి ఓనరే ఆ ఇంటి ముంగట్టున్నటువంటి చెట్టును కాపాడుకునే బాధ్యత సామాజిక స్పృహతో తీసుకుంటారని చెప్పినటువంటి ఆలోచనతో మనం ఆ కార్యక్రమంలో ముందుకు పోతే ఇంకా బాగుంటుంది అనేటువంటి మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు వనమహోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈవోతో పాటు కలెక్టర్ గారితో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమం ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోవాలి, మనం చెట్లను సంరక్షించుకోవాలని కోరుతా ఉన్నాను.